హాయ్ గాయ్స్, ఇందాకే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ చూసొచ్చా అండి. కొన్ని సినిమాలకు సంబంధించిన అంటే ప్రమోషన్ కంటెంట్స్ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట ఈ సినిమా బాగుంటుందేమో అన్నట్టు. నాకు రీసెంట్ టైంలో విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ చూసాక బాగా అనిపించింది, బాగుంటుంది అనిపించింది. సో అందుకోసం ఆ ఇంప్రెషన్ ఉంది కాబట్టి నేను మామూలుగా రెగ్యులర్గా దగ్గరలో ఏ థియేటర్ ఉంటే ఆ థియేటర్లో చూసాను మూవీస్. బట్ కాకపోతే ఈ సినిమా అంటే మంచి ఇంప్రెషన్తో ఉన్నాను కాబట్టి లాంగ్ అయినా పర్లేదని బాలానగర్లో ఉన్న విమల్ థియేటర్ అయితే చూశాను. చాలా మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దగ్గర. ఒకవేళ మీరు హైదరాబాద్లో అంటే ఇప్పటికీ ఒకవేళ ఆ థియేటర్కి వెళ్ళకుంటే ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అక్కడ. సినిమా విషయానికి వస్తే నాకైతే బాగా నచ్చిందండి మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత ఇంప్రెషన్ అయితే ఇవ్వలేకపోయింది. ఎందుకు ఫస్ట్ హాఫ్ అంత బాగా నచ్చిందంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయండి. మనకు హీరో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు, ఆ టైంలో వచ్చే ఒక సీన్ కానీ, తర్వాత హీరోయిన్ కోసం ఒక ఫైట్ ఉంటుంది హోటల్లో, ఆ సీన్ తర్వాత వచ్చే మాటలు కానీ, తర్వాత హీరో హీరోయిన్ ఒక సీన్లో మాట్లాడుకుంటున్నారు హాస్పిటల్లో, ఆ టైంలో వచ్చే సీన్స్ కానీ, తర్వాత తల్లికి కొడుక్కి ఉండే రిలేషన్ చూపించే సీన్స్ కానీ నాకు బాగా నచ్చాయి. నేను ఎమోషనల్గా కూడా కొన్ని సీన్స్ బాగా కనెక్ట్ అయ్యాను ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో అంత కనెక్ట్ కాలేకపోయాను, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో అలాంటి సీన్స్ ఉన్నాయనుకో, అలాంటి సీన్స్ పడ్డాయి మనకు. సెకండ్ హాఫ్లో అలాంటి సీన్స్ పడలేదు అనిపించింది నాకైతే. ఓవరాల్గా సినిమా అయితే బాగుందండి, ఖచ్చితంగా మనం థియేటర్లో చూడొచ్చు. ఈ వీకెండ్ ఒకవేళ టైం ఉంటే ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి చూడండి సినిమా. ఇక హీరో సూర్య, మనం గజనీ సినిమాలో చూసాం సంజయ్గా, ఒక 40-50 మినిట్స్ ఉంటుంది అన్నమాట ఆ రోల్ అంతే జస్ట్. బట్ చాలా ఎంజాయ్ చేసాం ఆ రోల్ని. అలాంటి రోలే ఫుల్ పేజెడ్గా వాడారండి ఈ సినిమాలో. చాలా రిచ్గా ఉంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుందండి. సూర్యకి బాగా సెట్ అయ్యే క్యారెక్టర్ అనమాట, బాగా చేశాడు. ఇక హీరోయిన్ మమిత గురించి మాట్లాడుకోవాలి. తను చేసింది 3-4 సినిమాలు అయినప్పటికీ నిజంగా ఒక 50-100 సినిమాలు తిప్పితే ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్ అలా చేసిందన్నమాట. చాలా బాగా చేసిందండి. చాలా బాగా చేయడమే కాదు, మంచి డ్యాన్సర్ కూడా తను, చాలా బాగా డ్యాన్స్ చేసింది. అండ్ మనకు ప్రేమల్లోనూ డ్యూడ్లో ఆల్రెడీ చూసాం తన అల్లరి కానీ తన యాక్టింగ్ అని. ఈ సినిమా ఫుల్ పేజెడ్గా వాడేసారనమాట స్టార్టింగ్ నుంచి. సో బాగా నచ్చిందండి నాకు. అంటే సినిమా నుంచి బయటకు వచ్చాక హీరో కన్నా హీరోయిన్ మమితని బాగా గుర్తొస్తుంది అనమాట. చాలా బాగా చేసింది అమ్మాయి. తర్వాత రాధికా గారు అండి, తనకి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తారు, ఎందుకు అలాంటి రోల్స్ దొరుకుతాయి అనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. తను మాత్రమే చేయగలదండి అలాంటి రోల్స్, అందుకోసమే తనని చూస్ చేసుకుంటారు అనమాట అలాంటి రోల్స్ ఉంటే. నిజంగా సూర్యకి ఆమెకుండే సీన్స్ బాగా కనెక్ట్ అయ్యాయంటే ఖచ్చితంగా ఆమె నుంచి అండి. ఆమె కాకుండా వేరే వాళ్ళు చేస్తుంటే మేబీ అంత కనెక్ట్ కాలేకపోయేవాళ్ళము మనం చూసేవాళ్ళు. చాలా బాగుందండి, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అయితే బాగా చూపించారు. సినిమాలో ఒక చిన్న అబ్బాయి నటించారంటే, మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసి ఉంటారు. ఆ అబ్బాయి కూడా బాగా చేశాడు. అబ్బాయిని చూసినట్టు మా జున్ను గారే గుర్తొచ్చాడు నాకు. డైరెక్టర్ వెంకీ అట్లూరి గురించి కూడా మాట్లాడాలండి, ఎందుకంటే తీసింది 4-5 సినిమాలైనా చాలా మంచి సినిమాలు తీశాడు. తొలి ప్రేమ అయితేనేమి, ధనుష్ సార్ అయితేనేమి, మొన్న వచ్చిన లక్కీ భాస్కర్ అయితేనేమి చాలా బాగుంటాయి. ముఖ్యంగా బాగుండటమే కాదు, మంచి మాటలు మంచి డైలాగ్స్ ఉంటాయండి ఆ సినిమాలో. మొన్న రీసెంట్గా మనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో ఇదండి విశ్వనాథ్ అండ్ సన్స్ గురించి నా రివ్యూ. ఒకవేళ మీరు ఇప్పటికే చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.